వైఎస్ వివేక హంతకులను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతున్నా కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారని మండిపడ్డారు. హంతకులను కాపాడడమే మీకు న్యాయమా? సొంత చిన్నానుకు న్యాయం చేసేలా ఆమె ప్రశ్నించారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకులను వెనకేసుకొస్తారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎంక్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతెల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. సొంత చిన్నానా, రక్తం పంచి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని